హలో ఆల్ నమస్తే. 'హనుమాన్' నేను సెపరేట్ చెప్పాల్సిన అవసరం లేదండి. బ్లాక్ బస్టర్ హిట్. సంక్రాంతి రేస్‌లోకి నిలిచి సంక్రాంతి విన్నర్ ఎవరంటే 'హనుమాన్' అని చెప్పేస్తారు. అంటే మిగతా సినిమాలు బాగలేవని కాదు. ఈ సినిమా టాప్‌లో ఉందని అంతే అర్థం. అది అర్థం చేసుకోండి ప్లీజ్. అట్ ద సేమ్ టైమ్ 'హనుమాన్' గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే చెప్తాను మీకు. ఇప్పుడు 'హనుమాన్' సినిమా అందరూ చూసేసింటారు కదా! నాకు తెలిసి 10 రోజులైందండి సినిమా రిలీజ్ అయ్యి. 10 రోజులైనా కలెక్షన్స్ ఏమాత్రం తగ్గలేదు. విపరీతమైన అదే రేంజ్‌లో వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ప్రశాంత్ వర్మ ఆ కాన్సెప్ట్ తీసుకోవడం కానీ, చూపించిన స్క్రీన్ ప్లే కానీ, అందులో ఉన్న కామెడీ కానీ మనందరికీ తెలుసు సత్య కామెడీ కానీ, ముఖ్యంగా గెటప్ శ్రీను కామెడీ ఫుల్ నవ్వుకుంటాం. అట్ ద సేమ్ టైం స్క్రీన్ ప్లే పరంగా ఎంత ఎక్సలెంట్ గా ఉంటుందంటే సినిమా చాలా చోట్ల గూస్ బంప్స్ వస్తాయి. కొన్ని చోట్ల అయితే అంటే నిజంగా మెస్మరైజ్ చేస్తాడండి ప్రశాంత్ వర్మ, మనందరికీ తెలుసు. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. సో ఈ సినిమాకి పార్ట్ 2 కూడా వస్తుందని మనందరికీ తెలుసు కదా. ఆ పార్ట్ 2 విశేషాలు మీకు ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ పూర్తిగా వినండి. మనందరికీ తెలుసు 'జై హనుమాన్' పేరుతో ఈ సినిమా రెండో భాగం తెరకెక్కుతుంది. 2025లో దీని సీక్వెల్ విడుదల కాబోతుంది. 2025 సంక్రాంతి నాటికి రెండో భాగం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ కింద రెండో భాగం తెరకెక్కుతుంది. శ్రీరామచంద్రుడికి హనుమంతుడు ఇచ్చిన వాగ్దానం ఏమిటి అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకోబోతోందట. ఇప్పుడున్న ఈ సినిమాకు రెండో పార్ట్ పై అప్డేట్ కూడా వెలువడింది. అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టినట్లు యూనిట్ ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కూడా. ఇక బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా 'జై హనుమాన్' బౌండ్ స్క్రిప్ట్ కు పూజలు చేశారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. నలిసి 'జై హనుమాన్' కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలండి. ఎందుకంటే ఇది మన సూపర్ హీరో, మన ఆంజనేయ స్వామి సినిమా. మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. అంటే ఏదో ఆంజనేయ స్వామి ఉన్నాడని ఎంకరేజ్ చేయాలని చెప్పట్లేదు. సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా హిట్ అవుతుంది.